అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మధ్య మరోసారి వివాదం ముదురుతుంది. అమెరికా ఇరాన్ మధ్య 2015లో జరిగిన అణు ఒప్పందం 3 నాళ్ల ముచ్చటగానే ముగిసింది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఆ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఇదే టైంలో ఇరాన్ తన అణు కార్యక్రమాలను విస్తరిస్తుందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఒప్పందానికి అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. దీనిపై చర్చలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ స్వరం పెంచి ఇరాన్ను ఎలాగైనా ఒప్పందానికి ఒప్పుకునేలా చేయాలని చూస్తున్నారు. చేసుకోకుంటే బాంబు దాడులు తప్పవని ఇరాన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు అధిక సుంకాలు తప్పవని స్పష్టం చేశారు. ఇక ఎస్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ తో అణు ఒప్పందం గురించి ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ అధికారులు ఈ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నారని, కానీ ఎటువంటి పురోగతి లేదని తెలిపారు. ఒకవేళ ఒప్పందానికి వాళ్లు రాకుంటే బాంబులు వేస్తాం. అంతేకాదు 4 ఏళ్ల కిందట మాదిరిగానే భారీగా టారిఫ్లు విధించక తప్పదు అని ట్రంప్ బెదిరింపులకు దిగారు. అమెరికా ఇరాన్ మధ్య 2015లో జరిగిన అణు ఒప్పందం నుంచి విభేదాలతో మొదటిసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ 2018లో వైదొలిగారు. అనంతరం టెహ్రాన్ పై కఠిన ఆంక్షలు విధించారు. ట్రంప్ తర్వాత అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ఈ ఒప్పందం కోసం ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మరోసారి ఇరాన్ అణు కార్యకలాపాలను నియంత్రించేందుకు ట్రంప్ స్వరం పెంచారు. కానీ ఇరాన్ సైతం ట్రంప్ హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటోంది. ఇరాన్ రహస్యంగా అణ్వాయుధ స్థావరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. పౌర అణు కార్యకలాపాలకు అవసరమైన దానికంటే కూడా అధిక స్థాయిలో యురేనియం శుద్ధి చేస్తుందని విమర్శిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండిస్తుంది. తాము కేవలం పౌర అణు కార్యకలాపాల కోసమే యురేనియం వినియోగిస్తున్నామని చెబుతుంది. ఒకవేళ అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే యురేనియం శుద్ధిపై పరిమితికి మించిన అణు రియాక్టర్లు మూసివేయడం వంటివి అమల్లోకి వస్తాయి. ఇక ఇరాన్ తన యురేనియం శుద్ధిని 3.67% పరిమితం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇరాన్ అణు కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు కూడా అనుమతి లభిస్తుంది.